మెగా డిఎస్సి ఒక సీరియస్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో ఈ మెగా డిఎస్సిని ఏపీ గవర్నమెంట్ అతి త్వరలో ఫుల్ఫిల్ చేయబోతుంది. 16,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాసి కొత్త టీచర్లుగా నియామకం అవ్వబోతున్నారు. సో ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి 3 కన్సర్న్స్ ఉన్నాయి. అది చాలా సీరియస్ కన్సర్న్స్. దీని మీద డిస్కస్ చేద్దాం. కన్సర్న్ నంబర్ 1, వీళ్ళకి ఏజ్ 47 కి పెంచాలి అని చెప్పి. గతంలో డిఎస్సి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళందరికీ ఏజ్ బారైపోయింది. సో వీళ్ళు ఈ రిక్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. కాకపోతే రెండో సైడ్ చూస్తే 47 సంవత్సరాల్లో వీళ్ళు రిక్రూట్ అవుతే మహా అయితే ఒక 10 ఏళ్ళు పనిచేస్తారు. సో ఈ ఒక్క పోస్ట్ కోసం అక్కడ యంగ్ గా ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి ఈ ఏజ్ ఇంక్రీజ్ చేయకుండా కొత్త వాళ్ళకి యంగ్ కి కనుక ఇస్తే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. అండ్ ఏజ్ బారైపోయిన వాళ్ళకి గెస్ట్ లెక్చర్ గానో లేకపోతే వేరొక ఆల్టర్నేటివ్ గానో ఏపీ గవర్నమెంట్ వీళ్ళకి ఒక భరోసాని కల్పిస్తే అది ప్రాక్టికల్ గా ఉంటుంది. కన్సర్న్ నంబర్ 2, సర్టిఫికెట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా మంది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. సో సర్టిఫికెట్స్ గురించి మీరు కంగారు పడకండి. ముందైతే పీస్ఫుల్ గా ఎగ్జామ్స్ రాయండి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ లాస్ట్ లో ఉంటుందని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ సర్టిఫికెట్స్ గురించి కంగారు పడకుండా చాలా పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయొచ్చు. కన్సర్న్ నంబర్ 3, వీళ్ళకి చదువుకోవడానికి టైం లేదు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ డేట్ కి 45 డేస్ మాత్రమే టైం ఉంది. మాకు 90 డేస్ టైం కావాలి అని అంటున్నారు. మేజర్ గా ఎలక్షన్స్ కి 2 సంవత్సరాల ముందు నుంచి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి కూటమి పార్టీలు చెప్తున్నాయి. సీఎం గా జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 11న ఆఫీస్ కి వెళ్ళగానే చేసిన మొట్టమొదటి సంతకంలో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు సంవత్సరం టైము ఆస్పిరెంట్స్ కి ఇచ్చారు. నిజంగా ఈ రిక్వెస్ట్లు ఆస్పిరెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఆస్పిరెంట్స్ ముసుగులో ఉన్న పేటిఎంస్ చేస్తున్నారా? మెగా డిఎస్సి ఒక సీరియస్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో ఈ మెగా డిఎస్సిని ఏపీ గవర్నమెంట్ అతి త్వరలో ఫుల్ఫిల్ చేయబోతుంది. 16,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాసి కొత్త టీచర్లుగా నియామకం అవ్వబోతున్నారు. సో ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి 3 కన్సర్న్స్ ఉన్నాయి. అది చాలా సీరియస్ కన్సర్న్స్. దీని మీద డిస్కస్ చేద్దాం. కన్సర్న్ నంబర్ 1, వీళ్ళకి ఏజ్ 47 కి పెంచాలి అని చెప్పి. గతంలో డిఎస్సి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళందరికీ ఏజ్ బారైపోయింది. సో వీళ్ళు ఈ రిక్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. కాకపోతే రెండో సైడ్ చూస్తే 47 సంవత్సరాల్లో వీళ్ళు రిక్రూట్ అవుతే మహా అయితే ఒక 10 ఏళ్ళు పనిచేస్తారు. సో ఈ ఒక్క పోస్ట్ కోసం అక్కడ యంగ్ గా ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి ఈ ఏజ్ ఇంక్రీజ్ చేయకుండా కొత్త వాళ్ళకి యంగ్ కి కనుక ఇస్తే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. అండ్ ఏజ్ బారైపోయిన వాళ్ళకి గెస్ట్ లెక్చర్ గానో లేకపోతే వేరొక ఆల్టర్నేటివ్ గానో ఏపీ గవర్నమెంట్ వీళ్ళకి ఒక భరోసాని కల్పిస్తే అది ప్రాక్టికల్ గా ఉంటుంది. కన్సర్న్ నంబర్ 2, సర్టిఫికెట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా మంది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. సో సర్టిఫికెట్స్ గురించి మీరు కంగారు పడకండి. ముందైతే పీస్ఫుల్ గా ఎగ్జామ్స్ రాయండి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ లాస్ట్ లో ఉంటుందని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ సర్టిఫికెట్స్ గురించి కంగారు పడకుండా చాలా పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయొచ్చు. కన్సర్న్ నంబర్ 3, వీళ్ళకి చదువుకోవడానికి టైం లేదు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ డేట్ కి 45 డేస్ మాత్రమే టైం ఉంది. మాకు 90 డేస్ టైం కావాలి అని అంటున్నారు. మేజర్ గా ఎలక్షన్స్ కి 2 సంవత్సరాల ముందు నుంచి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి కూటమి పార్టీలు చెప్తున్నాయి. సీఎం గా జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 11న ఆఫీస్ కి వెళ్ళగానే చేసిన మొట్టమొదటి సంతకంలో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు సంవత్సరం టైము ఆస్పిరెంట్స్ కి ఇచ్చారు. నిజంగా ఈ రిక్వెస్ట్లు ఆస్పిరెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఆస్పిరెంట్స్ ముసుగులో ఉన్న పేటిఎంస్ చేస్తున్నారా?